సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనం గురుచరిత్ర పారాయణం 44వ అధ్యాయంలోకి వచ్చేసామండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన: సత్కథా శ్రవణానికి సద్గురు సేవా వృత్తాంతాలు శ్రేష్టతమములు. అట్టిది వినిన నామధారకుడు ధన్యోస్మి అంటాడు. తంతుకుడు శ్రీగురుడు ఆజ్ఞాపిస్తే వారి పాదుకలు ధరించి వారితో కలిసి యోగ గమనముతో శ్రీశైలము చేరి దర్శిస్తాడు. త్వష్టను గురుపుత్రుడు కోరినది అట్టి స్థితి అనే పాదుకలు పొందమనే శ్రీగురుడు శ్రీశైల మల్లికార్జునుడు కల్లేశ్వరుడు కూడా తామేనని దర్శనమిచ్చాడు. మూడోదని మహనీయుల సంచారము వల్లనే తీర్థాలకు క్షేత్రత్వము సిద్ధించిందని శ్రీగురుడు చెప్తాడు. కానీ సద్గురువు తాను గురువునని చాటుకోడు. చూసారా? అందుకే శ్రీగురుడు తన నివాసము వలన గంధర్వపురము సంగమము పవిత్రమైనాయని చెప్పక, చూడండి, సంగమము పవిత్రమైనాయని చెప్పక అచటి తీర్థాల దేవతల సాన్నిధ్యము వలన అని అవి పవిత్రమని చెప్తారు. ఆ దేవతలనే సేవించమని చెబుతారు. భక్తుడి అనుభవముతో సద్గురువు పరమేశ్వరుడేనని గుర్తించి ఆశ్రయించాలి. అందుకే శ్రీ రమణ మహర్షి తాను గురువునని ఇతరులు శిష్యులని తలచేవాడు ఆ పేరుకి అర్హుడు కాడు. ఇక్కడ చాలా అసలు అందరూ అబ్జర్వ్ చేయాలండి, చాలా బాగా క్యాచ్ చేయాలి. శ్రీ రమణ మహర్షి గారు అన్నారటండి, తాను గురువునని ఇతరులు శిష్యులని తలచేవాడు ఆ పేరుకి అర్హుడు కాడు అంటాడు. నిజానికి దేవతల కంటే సద్గురువే శ్రేష్ఠుడు. కల్లేశ్వరుడు నరకేసరిని, చండలేశుడు నందీశర్మను తమను గాక శ్రీగురుని సేవించమని ఆదేశించారు. ఈ లీల షిరిడి సాయిబాబా చరిత్రలో కూడా చూడవచ్చు. శ్రీకృష్ణుని విశ్వరూపములో లాగా సకల దేవతలు విశ్వరూపుడైన సద్గురుని యందుంటారు. ముక్తికి సద్గురు కృపే ముఖ్యం. విమర్శుడైనే రాజు మరి 7 జన్మల తరువాత అగస్త్యుని అనుగ్రహంతో ముక్తుడునవుతానని చెప్తాడు. సద్గురువును మానవుడని శంకించడము పాపమే. ఇక్కడ సాయి భక్తులందరూ కూడా గమనించాలండి. ఈ గురుచరిత్రలోని 44వ అధ్యాయంలో ఒకసారి వీలైతే చదవండి, చూడండి. సద్గురువును మానవుడని శంకించడము పాపమే. ఇతర పాపాల వలె అది కూడా సద్గురు సేవ వలన క్షాళనమవుతుందని శ్రీగురుడు నందీశర్మకు చెప్తాడు. ప్రక్షాళనమవుతుందని శ్రీగురుడు నందీశర్మకు చెప్తాడు. భావయుక్తమైన సద్గురు స్తోత్రము కూడా అంతటి మహిమాన్వితమైనదే. శ్రీగురుని అనుగ్రహము వలన విద్యావంతుడైన నందీశర్మ చేసిన గురుస్థుతి అతని కుష్ఠవ్యాధిని నివారించిందట. అతడికి తత్వజ్ఞానము, భుక్తి ప్రసాదించింది. సద్గురు కథాశ్రవణము, రచనము, పఠనము కూడా ప్రధానమైన ముక్తి సాధనలేనని నందీశర్మ నరకేశ్వరునిల వృత్తాంతాలు నిరూపిస్తాయి. అంతటి సద్గురు చరిత్రను పారాయణ చేస్తున్న మన భాగ్యమెంతటితో గుర్తించి పారాయణం చేయాలి. ఇట్టి దృఢమైన స్మృతి మనలో కలిగేందుకు మిగిలిన దత్తావతారాలైన సద్గురువుల చరిత్రలు కూడా ఇంత శ్రద్ధగాను పారాయణము చేస్తే అన్ని రూపాలలోనూ అవతరించిన శ్రీ దత్తస్వామి పట్ల మనకు భక్తి దృఢమవుతుంది. ఈ విషయాలనే 44, 45, 46 అధ్యాయాల్లో వివరిస్తాయి.
చూసారా, ఈ 3 కూడా అంటే ఇప్పుడు 44, 45, 46లో కూడా ఈ యొక్క సద్గురువు యొక్క గొప్పతనాన్ని చెప్తాయండి. మరి మనము కథ ప్రస్తావన అయింది, కథారంభానికి రేపు వెళ్దామండి. అంతవరకు అందరికీ జై గురుదత్త, శ్రీ గురుదత్త.